అంటే సుందరానికి కాంబినేషన్ కదా ఇది, వివేక్ ఆత్రేయ అండ్ నాని. సో ఈ కాంబినేషన్ లో వచ్చినప్పుడు సరిపోద శనివారం ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది చూసిన వాళ్ళలో ఎక్కువ మంది అంటున్నటువంటి మాట, ఈ కాంబోలో మేము ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామని. ఎందుకంటే అది ఒక క్లాస్ మూవీ. అంటే సుందరానికి అనేది ఒక క్లాసికల్, బట్ ఒక క్లాస్ మూవీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ కింద మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇందులోకి ఇదే కాంబినేషన్ వీళ్ళు ఇప్పుడు చాలా డిఫరెంట్ మోడ్ లోకి వచ్చి ఒక యాక్షన్ ఫిల్మ్ ని వీళ్ళు తెర మీద తీసుకొచ్చారు. హైలైట్ ఏంటంటే ట్రైలర్ లో ఎస్జే సూర్య అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఎస్జే సూర్య రెండు చాలా బాగున్నాయి. నాని ఆబ్వియస్లీ బాగున్నాడు, బాగా చేశాడు. అయితే ట్రైలర్ లో ఎక్కువ విషయాలు రివీల్ చేయకూడదు అనుకున్నారో ఏమో కానీ, వీళ్ళిద్దరి కాంబోలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి థీమ్ అయితే ఇది కాదని అందరూ అంటుంటారు చూసిన వాళ్ళు బేసిక్ గా. అలాగని ట్రైలర్ బాగాలేదని కాదు, బాగానే ఉంది. బట్ వావ్ ఫ్యాక్టర్స్ ఏం కనిపించలేదు. తర్వాత సస్పెన్స్ థింగ్స్ ఏమి హోల్డ్ చేసినట్టు అనిపించలేదు. అంటే ఓపెన్ చేసేసినట్టు అనిపిస్తుంది స్టోరీ మొత్తం. ఇతను అందరినీ కూడా ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళందరి పేర్లు రాసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరినీ హర్ట్ చేస్తాడు, వెళ్ళి కొడతాడో మరి చంపుతాడో మనకు తెలియదు, ఏదో చేస్తాడు. అట్లాగే ఒక కరడు కట్టినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ పేరు కూడా రాసుకున్నాడు. అది చూసినటువంటి వీళ్ళ ఫాదర్ సాయి కుమార్ భయపడతాడు. సో తర్వాత ఏం జరిగింది, ఎవ్రీ సాటర్డే మాత్రమే ఇచ్చేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్ రివీల్ చేసేసాడు. సో ఈ ఈ ఫేస్ ఆఫ్ ఎట్లా ఉండబోతోంది వీళ్ళిద్దరిది అనేది మనకి ఒక డిస్కషన్ పాయింట్ గా నడుస్తున్న టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. చాలా మంది మా వీరునితో కంపేర్ చేస్తారు. వీరుడు అని ఒక సినిమా వచ్చింది కదా కార్తికేయన్, దాంతో కంపేర్ చేస్తున్నారు. శివకార్తికేయన్ మూవీ తమిళ్ది, దాంతో కంపేర్ చేస్తున్నారు. అలాగే ఉంటుంది ఇది రీమేక్ అది ఇది, అలా అయితే ఏమి ఉండదు. చాలా మంది దసరా అప్పుడు కూడా పుష్ప అది ఇది అన్నారు, కానీ అదేం కాదు. కానీ జస్ట్ ఇప్పుడు షార్ట్స్ అనేవి చూడటానికి ఒకేలా ఉండే బోల్డ్ సినిమాలు ఉంటాయి. ఒక బొమ్మ ఉంటే దాన్ని బేస్ చేసుకుని అట్లా అనడం కరెక్ట్ కాదు. కానీ ఓవరాల్ గా అంటే అక్కడక్కడ ఏదో మిక్సెస్ అవిసాచి టైప్ లో కొంచెం, లేకపోతే ఇంకొన్ని మూవీస్ అక్కడక్కడక్కడ తగిలినట్టు ఒక కమర్షియల్ సైడ్ వీళ్ళు ట్రై చేశారా. కమర్షియల్ సైడ్ ట్రై చేయడం తప్పే యాక్చువల్లీ, బట్ యాక్షన్ సైడ్ ట్రై చేస్తే తప్పేం లేదు. బట్ థింగ్ అంతా రివీల్ చేసేసారు. ఇక మూవీలో సస్పెన్స్ థింగ్ ఏమీ లేనట్టే అనిపిస్తుంది నాకు. కానీ అంటే సుందరానికిలో అట్లా కాదు. ట్రైలర్ కట్ బాగుంటది. ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య, ఒక కెమిస్ట్రీ, ఒక సస్పెన్స్ థింగ్, ఈ లవ్ స్టోరీలో మళ్ళీ ఒక సస్పెన్స్ ఏంటి, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటుంది అంటే సుందరానికి ట్రైలర్ కట్. నేను ట్రైలర్స్ వరకు మాట్లాడుతున్నా. సో ఈ ట్రైలర్ కట్ అంత గొప్పగా అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి అజయ్ సూర్య యొక్క థింగ్ రివీల్ చేశారు ఎట్లాంటి వాడు అనేది. అతన్ని చూస్తూ ఉన్నటువంటి ప్రియాంకారుల్ మోహన్ మళ్ళీ నాని ఆ అమ్మాయి కలిసి ఉండడం, ఆ తర్వాత ఇతని క్యారెక్టర్ రివీల్ చేయడం, ఎట్లాంటి వాడు, ఎట్లా ఎవరినైతే పేరు రాసుకుంటాడు, అన్యాయం జరిగితే ఎవరు ముందు నిలబడతాడు. అంటే ఒక రొటీన్ ఫార్మాట్, అంటే వివేకాత్రేయ లెవెల్లో ఉంది. నానిని పక్కన పెడితే వివేకాత్రేయ లెవెల్లో ఈ రైటింగ్ కనిపించలేదు. లాస్ట్ లో కూడా మీరు పోతాం మొత్తం పోతాం అనేది మనం మీమ్స్ లో వాడేది. అంటే ఇంకేదన్నా తీసుకున్నా బాగుండేది కానీ, అంటే వివేకాత్రేయ వల్ల ఈ ఎక్స్పెక్టేషన్స్ తప్ప వేరే డైరెక్టర్ తీసుంటే బాగానే ఉందిలేండి అని అసలు వీడియో కూడా తీయం మనం. సో అయితే ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది, ఇదంతా ఓవరాల్ గా ఒక డిసప్పాయింటింగ్ ట్రైలర్ లానే అనిపించింది. నాట్ వెరీ బ్యాడ్, అట్లాగని నాట్ వెరీ గుడ్, బిలో యావరేజ్ కింద నాకు అనిపించింది. అయితే నా నమ్మకం ఓన్లీ నాని. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన హీరో. ఈ తెలుగు ఇండస్ట్రీలో సీనియర్లను పక్కన పెట్టేస్తే, ఈ చిరంజీవి, బాలకృష్ణ ఈ బ్యాచ్ నలుగురు ఐదుగురు పక్కన పెట్టేస్తే, తర్వాత వచ్చిన హీరోల్లో కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ఈ మొత్తం ఆ తర్వాత వచ్చిన బ్యాచ్ అందరిలో కల్లా కూడా బెస్ట్ ఫిల్మోగ్రఫీ ఎవరికన్నా ఉందంటే నానికే. ఎవరు అసలు అసలు హ్యాండ్స్ డౌన్ ఎవడు మాట్లాడడానికి కూడా లేదు. బెస్ట్ ఫిల్మోగ్రఫీ. కాబట్టి ఆ నమ్మకం, ఫిల్మోగ్రఫీ మొత్తం సినిమాలు మీరు పిల్ల జమీందార్ తీసుకోండి, అష్టచమ్మ తీసుకోండి, రీసెంట్ గా వచ్చిన దసరా తీసుకోండి, అంటే సుందరాన్ని తీసుకోండి, ఎవ్రీ మూవీ 95% ఆఫ్ ద మూవీస్ ఎక్సలెంట్ స్టోరీస్ ఉంటాయి, ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అంటే ఫెయిల్ అవ్వచ్చు కమర్షియల్ గా, సక్సెస్ అవ్వచ్చు, అది వేరే విషయం. బట్ ఎవరు టచ్ చేయని యునీక్ థింగ్స్ ని, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని తీసుకుంటాడు మనోడు. ఇక యంగ్ జనరేషన్స్ లో ఉన్నటువంటి హీరోలు అయితే టాప్ నాచ్ స్క్రిప్ట్స్ తీసుకునేది డెఫినెట్లీ నానియే. ఆ ఆ, పక్కింటి కుర్రాడు లాగా ఒక స్టోరీ కావచ్చు, ఎవరు టచ్ చేయని గ్యాంగ్ లీడర్ లాంటి కాన్సెప్ట్లు కావచ్చు, ఎనీ మూవీ తీసుకుంటే 95% ఆఫ్ ద ఫిలిమ్స్ నాని ఫిల్మోగ్రఫీ బెస్ట్. ఇండస్ట్రీలో ఏ హీరోకి, సీనియర్ లాంటి చాలా చాలా సినిమాలు తీశారు కాబట్టి పక్కన పెట్టేస్తే, ఆ తర్వాత వచ్చిన పెద్ద పెద్ద స్టార్లకు కూడా ఎవరికి ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఉండదు. అంత యునీక్ పాయింట్స్ తీసుకుంటాడు కాబట్టి నాని ఓన్లీ హోప్, ఓన్లీ నమ్మకం నాకు. లేదు ట్రైలర్ లో ఏదో రివీల్ చేయలేదు, ఏదో ఉంది మూవీలో ఇంకా బెటర్ గా ఉండబోతుంది మూవీలో అని ఒకే ఒక్క
ఆలోచన, ఒకే ఒక్క నమ్మకం అయితే నాని. సో, అంటే నాని అట్లాంటి స్క్రిప్ట్ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ట్రైలర్‌లో చూపించిన అంత యావరేజ్ స్క్రిప్ట్ అయితే యాక్సెప్ట్ చేయడు. ఇంకా ఏదో ఉంది వాళ్ళు ట్రైలర్‌లో రివీల్ చెయ్యంది. అలాంటిదైతేనే నాని యాక్సెప్ట్ చేసుంటాడు అనే ఒక నమ్మకం అన్నమాట నాకు నాని మీద. సో, చూడాలి మరి ఏం జరుగుతుందో. మీకేమనిపించింది ట్రైలర్ చూసాక కామెంట్ చేయండి.